చెయ్యి 8.5. మళ్ళీ తర్వాత చెయ్యి లూజ్ అంట 15. అంటే నేను అన్ని ఆఫ్లా తీస్తాను అన్నమాట. ఇప్పుడు హాఫ్ తీస్తానా 7.5, 15 అట్లా. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ రండి. మీకు సింపుల్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే దగ్గర కట్ చేస్తానంటే వేరే వాళ్ళతో పని పెట్టుకోవద్దండి. ఇది ఎట్లా అది ఎట్లా అంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా కట్టండి. 13. మీరు ఎవరికైనా మెజర్మెంట్ తీసినా ఇలాగనే తీసుకోండి. ఇక్కడ నుంచి మనకు కడుపు వస్తుంది తీసండి. 12.5. మామూలు వేస్ట్ నడుమంటారు. ఇది వచ్చి నడుమంటారు. లాస్ట్లో సీట్ ఇది సెంటర్లో పట్టంటారు. ఎలాగా సేమ్ 12.5 ఉన్నాయండి. ఈ ఫ్రంట్ లూజర్లో 1, 2, 3 వస్తాయి. సన్నగా ఉండే వాళ్ళకైతే అవసరం లేదు. కొత్త గిట్ట ఏం లేని వాళ్ళకు ఇక్కడ ఏళ్ళు తీస్తాము. ఇక్కడే మరీ ఎక్కువ సన్నగా ఉండేందుకు ఇక్కడ ఒక మెజర్మెంట్ పెడతాం. ఇక్కడ ఒక 1 ఇంచు 30 నుంచి తగ్గిస్తాం. ఏమంటే పొట్ట ఉండదు కదండి. అవునండి. మరి పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకు ఇక్కడ కరెక్ట్ 12.5 ఉండేదనుకో ఇక్కడ 13 ఇంచులు పెడతాం. 1 ఇంచు వాడికి పొట్ట పెరిగిపోతే మనకి ఇక్కడ పెరుగుతా పోతుంది. మళ్ళీ సీట్ వచ్చేసి ఇక్కడ ఆడ పెరుగుతుంది. ఉండేదాన్ని బట్టి అండి ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. దీనికి నేను మెజర్మెంట్ కొలుస్తున్నాను అందరికీ వీళ్ళు ఎలా చేస్తారనేసి. దీనికి అవసరం లేదు. మనం ఫ్రంట్ ఎప్పుడు కట్ చేస్తామో ఫ్రంట్కి వచ్చేసి 30 నుంచి తక్కువ 1 నుంచి తక్కువ ఉండాలి. ఫ్రంట్ టు బ్యాక్ అది బ్యాక్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్లో చెస్ట్ ఉంటుంది, కడుపు ఉంటుంది, బాడీ అంతా ఉంటుంది. వెనకలు ఏముంటుంది కదా ఫ్లాట్ ఉంటుంది. అందుకోసం ఏది ఉండదు. ఇదంతా సన్నం ఉంటుంది. అందుకోసం 30 నుంచి తగ్గిస్తారు. ఇక్కడ చూడు అది 12.5 ఉందా? 12.5 25 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 23 ఉంది. అంటే వాళ్ళు కూడా 2 అంగుళాలు తగ్గించారు. అంటే 1 నుంచి ఈ పక్కన 1 ఇంచు మీద 2 ఇంచు తగ్గింది. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. ఓపెన్ వచ్చేసి మీకు 7.5 పెడితే సరిపోతుంది. మీరు 8.5 పెట్టాడు. ఇంకా మనకి మర్చేది వదిలేసి 7.5 ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఓపెన్ లేదంటూ బ్యాక్ ఎక్కువ. అవునండి. ఇంకా కాలం మెడ ఉందమ్మా నువ్వు ఇలా కొలుచుకోవాలి. ఎవరికైనా ఇది వచ్చి 14 అంటే 14 7 పార్కింగ్ 14. మీకు ఎప్పుడన్నా కటింగ్ చేసుకోవాలంటే ఇంకో సింపుల్ ఐడియా చూడండి. కాలర్ది ముక్క తీసుకొని దీంట్లో బటన్ ఉంది. బటన్ లేకుండా పెట్టేయండి. బటన్తో పెట్టుకుంటే కాని ఇదంతా ఐరన్ కావాలి, కట్ చేయాలి, ఇదంతా తీసుకున్నమాట. ఫస్ట్ మీరు లెంత్ కట్ కొలుచుకోవాలి. మీకు ఐడియా చెప్తున్నా. 2.5 ఉంది. ఇంచు 30 ఉంది. అంటే 1 ఇంచు తగ్గింది. 1 ఇంచు తగ్గినప్పుడు ఈ బెండ్ స్కేల్ తీసుకోవాలి. మామూలుగా చాలా కట్ చేసుకోవాలని కూడా మనం నేను రాసుకోలేదు. చెప్పండి 29. లూజ్ వచ్చేసి 15. నెక్స్ట్ ఫ్రంట్ లూజ్ 13. వేస్ట్ లూజ్ 12.5. హిప్ లూజ్ 12.5. కాలర్ ఏమో 14 ఉండాలి. ఇప్పుడు మామూలుగా మీకు కాలర్కి ఊరికే చూపెడతానండి. దాని లెక్కతరంగా కూడా దేనికైనా ఇప్పుడు మీకు ఐడియా చూపెట్టానా? ఇది 14.5 ఉంది. ఒకవేళ 13 అనుకుందాం. మీకు ఊరికే చూపెట్టేదానికి 8 అనుకుందాం.
8 అంటే 4. మనం ఇట్లా డబుల్ ఫోల్డ్తో వెళ్ళబోతామన్నమాట. అప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ముక్కాలండి. ఖర్చు ఏం తీసుకుంటారు? ఏం అవసరం లేదు, ఎంత క్లాస్ వచ్చేది 2 ముక్కాలు సెంటర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి 2 ముక్కాలు వెళ్ళాలి. అక్కడి నుంచి 1. ఇలాంటి బెండ్లు ఉంటాయి చూసారా, షేప్ కరెక్ట్గా రావాలి మనకి. సైడే బెండ్ తీసుకోవాలండి, పైన వైపు ఇది స్ట్రైట్ వైపు తీసుకోవాలండి. ఈ పక్క స్ట్రైట్ వస్తుంది, తక్కువ వస్తుంది, సెంటర్లో ఎడల్పు వస్తుంది. సెంటర్ ఎడల్పు ఉందా, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి ఇది ఉంది ఇలా పెట్టేసి ఇలా కట్ చేస్తేనా, ఇది మార్క్ చేస్తేనా సెంటర్లో ఎడల్పు వస్తుంది. ఈ పక్క షేప్ వస్తుంది, ఈ పక్క షేప్ వస్తుంది. ఇంకా నువ్వు కావాలంటే నువ్వు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వీడు స్ట్రైట్గా పెట్టాడు. ఎందుకు ఎడల్పు ఎక్కువ అవుతుంది అనుకుంటేనా, కొంచెం ఇది ఉంది కదా, కొంచెం షేప్గా ఇది అయ్యేదాన్ని కొంచెం చేసుకోవచ్చు. అవసరమైతే ఇటువైపు కూడా క్రాస్ తీసుకోవచ్చండి. అటు ఇటు పైన పైన వచ్చేసి కొంచెం షేప్ ఇలాగా వచ్చేట్టుగా ఒక 3 పాయింట్లు చేసుకోవచ్చు. లేకుంటే ఏంటి మరి కట్ చాకర్లకు అన్నది లోపలికి మడతేసి తిప్పుతారని కాదండి. ఇది మెయిన్ బట్రం అమ్మ, నేను చెప్పేది బట్రం. ఓకే, బట్రం రెడీ కట్ చేసుకొని క్లాత్ ఉంది కదా, క్లాత్ మీద డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే ఈ క్లాత్ అయితేనా నేను పెట్టిన మెజర్మెంట్ కాగా ఈ పక్క హాఫ్ ఇంచి ఈ పక్క హాఫ్ ఇంచి పెట్టుకోవాలి, ఈ పక్క హాఫ్ ఇంచి. కానీ మనం పాతినే దబాయించుకోవాలా. నీకు రాదు కాబట్టి హాఫ్ ఇంచి చెప్తున్నాను. మామూలుగా అంటే పాతినే పెట్టుకోవాలా. మిషన్ మనం పాదం ఉంటుందా, ఆ పాదం దగ్గర పెట్టుకోవాలి, సరిపోతుంది. క్లాత్ అయితేనా నువ్వు పెట్టిన మెజర్మెంట్ కన్నా హాఫ్ ఇంచి పెట్టుకో. నీవు కుట్లలోకి ఎంతెంత పెట్టుకుంటావో అంత పెట్టుకో, లేకుంటే అవసరం లేదు. ఇది పన్న బాగుందండి. ప్యాంట్ పన్న వచ్చేది ఇంతే అండి. కొన్ని దీంట్లో కూడా మోసం జరుగుతాయి. అవునండి, అవును. మామూలుగా దీంట్లో వచ్చి 30 రావాలా, ఆహా. 28.5, 29 అలా జరుగుతాయి. ఒక్కొక్కసారి ఏమైందంటే చిన్నది వేస్తారు, 26 ఇట్లా, ఇది 28.5 పర్వాలేదు. ఇందాక ఇచ్చింది అయితే 20 ఉంటుంది అంటారు. అది 35 వస్తుంది. 30 ఇది 28, 56 ఒక హాఫ్ 57 వస్తుంది. అవునండి. అది ఎంత వస్తుంది మొత్తం టోటల్ వచ్చి 35 అంటే 15 అడ్డంగా అయితే 15 వస్తుంది. 15 వస్తుంది. అది 15.5 వస్తుంది. ఇంకోటి అమ్మాయి మంచి పన్న అంటే మనకి 56, 60 ఉండాలండి. 60 వస్తుంది. దీంట్లోనే రేమాన్స్ వస్తాయి. ఓకే. ఇది చూడండి, ఈ లెటర్స్ ఉన్నాయనుకో, ఇది సీదా పనికిరాదండి. పనికొచ్చేది, ఇది ఒరిజినల్, ఇది ఉల్టా. ఓకే, పైకి కింద. అర్థమైందా? క్లాత్ షైనింగ్ ఉండేది ఇది, గేర్ ఉండేది కంపెనీ వాడిస్తాడు. అవునండి, ఇది సీదా పైకి. నేను ఇది పైకి వస్తుంది, ఇది లోపలికి. ఇదో పేరు, అదొకటి. ఇంకొకటి నీకు అర్థంగా కొన్ని దాని పేర్లు రావు. ఇట్లా మనం చూసామంటే డిజైన్ అంతా అడ్డమే కనపడుతుందా? డిజైన్ అంతా నిలువు కనపడుతుంది, ఫినిషింగ్ కనపడుతుంది. ఈ పోగు వచ్చేసి ఇట్లా వస్తుంది ఎక్కువ, ఇట్లా ఎక్కువ కనపడుతుంది, ఇట్లా తక్కువ కనపడుతుంది. ఈ ఉల్టాలో వచ్చేసి ఎక్కువ అడ్డం కనపడుతుంది. దాన్ని చూసి నువ్వు గమనించుకో. పైన కింద అనేది ఉల్టా సీదా అనేది దాన్ని బట్టి. అడ్డంగా ఎక్కువ కనిపిస్తే ఉల్టా. ఎందుకంటే మనం మార్కులు వేసి కట్ చేస్తాం కదా. అవునండి, పైకి వచ్చేది మార్పు ఉంది అనుకో. అవునండి, అర్థమైంది. మార్కులు స్టిచ్చింగ్లోకి వచ్చేస్తాయి కదండి. ఈ పన్నాలోనే కట్ చేసుకోవాలండి. ఈ పక్కనే కట్ చేసుకోవాలి.
అంటే ఇటు వేసుకోవాలండి ఈ పన్నా. వేస్తాం ఒకటి ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఓపెన్ వచ్చినప్పుడు ఇది ఓపెనే కదా ఉండాలా, అది బ్యాక్ వచ్చి ఓపెన్ రాదు, అందుకోసం బ్యాక్ వస్తాం. ఆ స్కేల్స్ కూడా కొనుక్కోవాలి. ఈ స్కేల్స్ యూజ్ అయినప్పుడు ఇవి ఉండాలండి కంపల్సరీ. ఉండాలి కదా, ఉండాలి కదా, దానికి మార్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా. కొనేద్దాం 2 స్కేల్స్ అదొకటి కొనుక్కుంటే. ఇంచి ముప్పావు పెట్టుకోండి మడతకండి. మడతాయి. హాఫ్ ఇంచి మడిచినా ఇంచిన్నా ఉండాలి. మామూలుగా ఈ ఏకరానికి వచ్చి వాళ్ళు రెడీమేడ్ వాళ్ళు పెట్టిన లెక్క తక్కువ పెడుతున్నారు. మామూలుగా అయితే 2.5 ఇంచు పెట్టాలి. అంటే ఎమ్మింగ్ చేస్తారు, ముందు చేతితో చేస్తూ ఉన్నారు. 2.5 పెడితేనా ఒక హాఫ్ ఇంచు మడిస్తే 2 ఇంచులు పట్టి వస్తుంది. అది చేతితో చేస్తారు, మిషన్తో వేయదు. అందుకోసం ఇప్పుడంతా ఊరికే రెడీమేడ్ ఏ అంటే ఎవరు కుట్టడం లేదండి పద్ధతిగా, వీళ్ళతో మామూలుగా తయారు చేస్తున్నారు. అంతే. 3.25 పెట్టుకోండి సరిపోతుంది. నేను కట్ చేసింది ఉంది కదండి, దానికి 4 ఇంచ్ పెట్టి చేసానండి. ఉన్నా పర్వాలేదు, ఎంత ఉన్నాడా పర్వాలేదు. అంటే మన క్లాత్ కూడా కొంచెం సైజుని బట్టి మనం ఎంతైనా పెట్టచ్చు, ఎంత పెడితే అంత సేపు. కానీ అవతల క్లాత్ మనకు మెజర్మెంట్ రావాలి కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడే వచ్చేస్తుందండి. రావాలి కదా, అందుకోసమే. లేకుంటే దీనికి ఓపెన్ కాల్ కంటేనే ఇది ఇట్లా ఓపెన్ పెట్టినప్పుడు ఇది బయటికి రాకుండా ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు బాగా మైండ్లో పెట్టుకోండి. 29 లెంత్, 29 పెట్టకూడదు, 29.5 పెట్టాలి. కింద కుట్లలు లేక మటుకు ఖర్చు అంతా వస్తుంది, పైన ఖర్చు కట్టే వస్తుంది కదా. మనం 29.5 పెట్టినాం, అక్కడి నుంచి ఇక్కడికి 2.5 పెట్టాం. ఏదైనా 13 ఉంది కదా ఫ్రంట్, 13 అంటేనా 13.5 తీసుకోవాలి. ఖర్చు కావాలి కదా, దాంట్లో నుంచి 2 ఇంచులు తీసేయండి. చూడండి, ఇక్కడికి డౌన్ వస్తుంది. ఆ డౌన్ 13.5 ఉంది కదండి, 13 అది రెడీ రాసాం మనం. మళ్ళీ హాఫ్ ఇంచు కుట్లలే పోతుంది కదా, ఆ ఖర్చుతో 13.5. 1 ఇంచు లెస్ చేస్తే 12.5, దాంట్లో నుంచి 1 ఇంచు లెస్ చేస్తే 11.5, దాంట్లో నుంచి 30 ఇంచులు లెస్ చేస్తే. మీకు సింపుల్గా అంటున్నా, 13.5 నుంచి 2 ఇంచులు తీసేయండి. 13.5 నుంచి అందుకే అర్థమయ్యేదే చెప్తున్నా. 13.5 ఇంచు తీస్తే 12.5, మళ్ళా ఇంచు తీస్తే 10.5లో నుంచి మామూలుగా 30 ఇంచే తీయాలి. మరీ ఎక్కువ డౌన్ చేయకూడదు కాబట్టి మనం 10.5 పెట్టుకుంటాం. ఫ్రంట్ లూజ్ ఎక్కువ అయ్యేకొద్దీ దాన్ని మామూలుగా 2 ఇంచులు అంటే మామూలు 38, 40 వరకు అండి. ఇట్లా పెట్టేసి 40 వరకు అన్నాడా ఇది వస్తుంది, 10 వస్తుంది. 10 నుంచి 30 ఇంచులు వచ్చేస్తే 9.5 పెట్టుకుంటాను. అట్లనేసి 4వ భాగం అని ఎక్కువ లాభం ఉంటుంది కొందరు. ఈ 14, 15 అంటే నా 1-2 ఇంచులు తీస్తే 8 వరకు వస్తుంది. అప్పుడు సంఖ పెద్దది అయితే ఇక్కడ డౌన్ వస్తుంది. అందుకోసం 10 ఇంచులు లిమిట్ చేసుకోవాలి మనం. అందుకోసం ఇది 10.5 పెట్టుకున్నాం. పెద్ద సైజు వాళ్ళకి చెప్పరా బాబు. సరేరా, 6.5 పైన రా బాబు. ఇది పెద్ద సైజు వాళ్ళకండి 13.5 అంటే అక్కడ పెద్ద సైజే కదా. అది 40 సైజ్. ఇది 42 ఇల్లు 42 ఇంచులు వస్తుంది. అవునండి, ఇది 40 సైజ్ అండి. అది పైన రాసేట్ 40 రాశారు, అంటే 42 పైన వస్తుంది. అవును. అది ఎంత సైజుకి ఎంత తగ్గించుకోవడం పెంచుకోవడం చేయాలంటారు?
ఇప్పుడు ఇప్పుడు 40 అయితే 40 వరకు అండి. ఆ, 40 వరకు అయితేనా ఉమ్, ఇది 40 వచ్చింది కదా, ఉమ్, ఒక 30 ఇంచు తగ్గించాలండి. ఉమ్, దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉందన్నమాట. 40 అంటేనా 12 వస్తుంది. ఉమ్. 4 పక్కల ఖర్చులకు అంతా కలిపి 12 ఇంచు ఫ్రంట్ కట్ అవుతుంది. ఇదో 12 ఇంచులోంచి 2 ఇంచులు తీస్తే 10, 10లోంచి 30 ఇంచులు లెస్ చేస్తేనా 9.5 వీడికి వస్తుంది. ఇది 13.5 ఫ్రంట్ లూజ్ ఉంది కాబట్టి 2 ఇంచులు కాదు 3 ఇంచులు తీసేసుకోవాలి మనం. ఆటోమేటిక్గా అందాజుగా 10.5 పైన డౌన్ కాకూడదు. మీకు ఎక్కువ సన్నటోళ్ళకు మీకు లెక్కచారం ఫాలో కానండి. ఎక్కువ లావటోళ్ళకు 10.5 ఎక్కువ సంటలు అవతల కిందికి పోవద్దండి. కిందికి పోయకపోతే ఇంకా కిందికి వచ్చేస్తుంది. అది ఇది ఓపెన్ ఎక్కువ అయిపోతుంది. అది సన్నం అంటే ఎంత అంటున్నారు? సన్నం అంటే 36 ఉంది, 35 ఉంది, 34 ఉంది, 38 ఉంది, 40 వరకు ఇబ్బంది లేదు. 40 పైన నుంచి 44 కానీ 45 కానీ అట్లుంది కదా, 10.5 పైన కిందికి దిగ్గండి. ఇప్పుడు 10.5 పెట్టారంటే ఇది 10.5 పెట్టండి. ఇప్పుడు 36, 34 వాటికి అయితే ఎంత అంటారు? 9. ఇంకా దాని లెక్కచారం తీరే చూసుకోండి. ఇప్పుడు 36 అనుకోండి, 36 4వ భాగం నుంచి 9, 9లోంచి ఒక 30 ఇంచులు లెస్ చేస్తే 8.5. అదే ఎంత సైజ్? 30 ఇంచు తగ్గించుకోవాలి. 30 ఇంచు తగ్గించుకోవాలి. 1/4. పైన 32 అయితే బై 4 వేసి 30 తగ్గించుకోవాలి. అదేనా? నువ్వు సరిగ్గా చూసుకో, మళ్ళీ 10 సార్లు ఆడకుండా. ఇది చూడండి స్టిచ్చింగ్ అన్నమాట. ఇక్కడ భుజం దగ్గర షోల్డర్ ఎంత అండి? 19. 19.5. 19. సోమం ఎంత అండి? దీంట్లో సోమం చెప్పండి. 9.30. 9.5 పక్కన మైండ్లోకి వచ్చేయాలి అట్లా. ఇప్పుడు 19.5లో సగం అంటే 9.30 వచ్చేయాలి. వాడు ఒకవేళ ఎవరైనా చూసుకునేనా 9.30 అంటే 19.5 మనకు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇది రెడీ అండి. కుట్లను లేకొచ్చి ఇక్కడే తీసాం 3 పాయింట్లు. అంటే ఇక్కడ పట్టేది తక్కువ పడుతుంది. ఇప్పుడు కార్ వచ్చి 14.5 కదండి. అవును. 5 భాగాలు చేయాలండి దీన్ని. 5 భాగాలంటే 5 3 15 వేసుకోండి. 14.5 కాబట్టి 3లోంచి ఒక పాయింట్ తక్కువ చేసేయండి. దీంట్లోంచి 2 పాయింట్ తక్కువ చేయండి. ఎందుకంటే ఇది రౌండ్ కట్ చేస్తాం. ఇక్కడ కట్ చేసినప్పుడు ఇది సాగడం వల్ల ఏమవుతుందంటే 1 ఇంచ్ పెరుగుతుంది. 1 ఇంచ్ పెరిగినప్పుడు అందుకోసమని మనమే ఒక 2 పాయింట్లు ముందు తగ్గించేసినామనుకో, ఇది 3కు 1 పాయింట్ తక్కువ వచ్చేది, 2.5 పాయింట్ పెడుతున్నాం. ఏం లేదు, ఇది సింపుల్ చూడండి. ఇది కట్ చేసేటప్పుడు కూడా ఈ కాలర్ సైజ్ ఎంత ఉంటుందో 5 భాగాలు చేసుకోండి. దాంట్లో ఒక 5కి తగ్గించి పెట్టండి. /5 మైనస్ చేసుకున్నారంటే సరిపోతుంది. /5 మైనస్ 25. ఇది చూడండి, ఇది ఇలా. ఇది ఈ క్రాసింగ్ ఉంది కదా, ఇది ఈ క్రాసింగ్ ఉంది కదా. ఇప్పుడు మన ఖర్చుతో సహా 13.5. ఇంకా ఒక పాయింట్ తక్కువగా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి. ఖర్చు మామూలుగా 1/2 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోద్ది కదా. 1/2 ఇంచే. ఇంకా నేను 3 పాయింట్లే పెట్టాను అనుకున్నాను. 1/2 ఇంచులో ఎక్కువ బాగా బిగ్ సైజ్ ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ కట్ చేసాం కదా, ఫ్రంట్ కట్ చేసినాక ఈ లూజ్లో ఏం చేయాలంటే మనం హ్యాండ్ తీసుకోవాలి, చేతులు. ఇప్పుడు బ్యాక్ కూర్చోద్దు దీంట్లో. అందుకోసమని నువ్వేం చేయకుంటే టెన్షన్ పడకూడదు, అయ్యి బాబు మీరు దీంట్లో రావడం లేదనేసి. ఇది ఫ్రంట్ లేపుకునే తర్వాత ఈ ఖర్చులో వచ్చేసి చేతులు తీసుకోవాలి.
చేతులు అయిపోయినాక ఇక్కడ ఎలా ఉంటుంది కదా, చేతులు అదంతా తీసేది, back తీసుకోవాలి. బ్యాక్ తీసుకోవాలి. అట్లా కొంచెం కవర్ తీసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇక్కడే బ్యాక్ వచ్చేస్తుంది వస్తుంది కానీ ఎక్కువ ఉంది కదా, కన్నా- ఇక్కడ 4 ఇంచులు పోతుంది కదా. ఏ ఫ్రంట్ కంటే ఇదే లాస్, ఎక్కువ ఫ్రంట్లో వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవుతుంది. ఉమ్. సైజులు మారినాయి అనుకోండి, ఇక్కడ 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 అది వేరే మెజర్మెంట్ వస్తుంది. ఈ పైనుంచి ఒకటే ఉంది కదా, మనకి ఏ అవసరం లేదు ఇప్పుడు. ఇది అమ్మా మెజర్మెంట్ వచ్చింది. నీకేమైనా డౌట్ ఉంటే అడుగు. నీకు కాలర్ సైజు డౌట్ లేకుండా ఇక్కడ 14.5 ప్రాసెస్. మీకు ఇది డౌట్ లేకుండా ఇక్కడ వచ్చి 2.10 పెట్టేసి కింద ఇక్కడ నుంచి ప్యాకెట్ అనమాట. ఈ కింద 2.5 గ్యాప్ రావాలి. 2 ఇంచులు 2.5 వస్తే సరిపోతుంది. అంటే ఇది మర్చిన తర్వాత 2.5 రావాలి. ఇక్కడ నుంచి ప్యాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫోల్డింగ్ ఇక్కడికి వస్తుంది కదండి, ఇది పైకే. అక్కడికి వస్తుందండి. పాకెట్ ఏమో ఇక్కడ నుంచి పైకి ఇది మనం మర్చిన తర్వాత ఇది ఇలా వస్తుంది అనమాట లోపలికి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులు. అంతే కదమ్మా, నీకు ఏమైనా డౌట్ ఉన్నాయి? ఇది మర్చేదానికన్నా ఇది నీకు ఆలా అంతా రెడీ పెట్టేసినాను చూడు. మీరు ఇలా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచి కరెక్ట్గా 1 ఇంచి ఒక పాదం పట్టేసుకోవాలి. సింగిల్గా నీకు అందుకే కట్ చేయలేదు నేను. ఎప్పుడు ఓపెన్ కావాలంటే మొత్తం కట్ చేయకూడదు. ఇప్పుడు నేను దీన్ని ఇలా ఉల్టాలో పెట్టుకోవడం. ఉల్టాలో పెట్టేసి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇలా ఇచ్చేసుకో. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా వచ్చేసి ఇలా అనుకోవాలి. అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కత్తెరతో ఓకే లాస్ట్ చేసినాడే ఈ వరకు వచ్చేసి సరిపోతుంది. ఇట్లా పైకన్నా అవసరం లేదు. ఊరికే ఇది కనేసి ఆ తర్వాత ఇక్కడ పాదం పెట్టేసి ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ చట్కా వేసుకోవాలి. అప్పుడు నీకు మెడలు కరెక్ట్ వస్తాయి. లేదనుకో ఎత్తిపోతుంది అనమాట. ముందు కట్ చేసుకోకూడదు. మనం ఇష్టం వచ్చి కట్ చేస్తే ఓపెన్ ఇది కాదు కదా, ఇది కూడా లేపేస్తావు. ఇది లేపేసినప్పుడు ఇది ఉండదు కదా, నీకు క్లాత్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతేనా కరెక్ట్గా ఇది కొంచెం అనేసి ఇట్లా అంటావు. ఇది కట్ చేసుకొని తిప్పేసి ఇది ఈ రౌండ్ మెడ ఉంది కదా, ఇలా లేపే. నువ్వేం లేదు, భయపడాల్సిన పని లేదు. ఇది ఉంది కదా, ఇది క్యారీ చేసుకో. ఇలా 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 చుక్కలు పెట్టుకొని లేపేస్తాం అంతే. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇది సీదాకి ఇట్లా అన్నామంటే ఈ ఓపెన్ వచ్చేస్తారు.
కాదు కదమ్మా, అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ బ్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ ఇంచి ఒక పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ ఇంచిన పాత్ర మామూలుగా అయితేనా ఇక్కడ ఇంచిన పాత్ర పెట్టేసుకొని ఇక్కడంతా ఇంచున్నర, ఇక్కడ ఇంచి ముప్ప అట్లా వస్తుంది అనమాట. ఇది మామూలు ఏ ప్లానే కదా, మామూలు అర్థం మొత్తం సమానంగా పెట్టేసుకోవచ్చు. సమానంగా ఇక్కడ తక్కువ ఉంటుంది మనిషికి, ఇక్కడ ఈపు వస్తుంది కదా, ఎడలకు వస్తుంది, దానివల్ల టైట్ వస్తుంది. అందుకోసం ఇక్కడ తక్కువ పెట్టి ఇక్కడ ఎక్కువ పెట్టేది. ఇక్కడ ఏముంటుందండి, ఏముండదు. మా ఇక్కడ బాడీది ఎడలకు వస్తుంది కదా, దానికోసం అందుకోసం పెడతారు. ఇది ఏ ఫ్రైనే కాబట్టి లూజ్దే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అందులో వాళ్ళని కాస్త డబ్బులు ఇచ్చి చేసేది లేదు కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. వాళ్ళు రెడీమేడ్ దాంట్లో మటుకు అంతే పెట్టారు, నేను స్ట్రైట్గానే పెట్టేశారు. మొత్తానికి ఇక్కడ పెరగాలి అంటే క్లాత్ పెరుగుతుంది, ఇక్కడ ఎలర్ట్ తగ్గుతుంది, ఇక్కడ ఎలర్ట్ పెరుగుతుంది. అవసరం లేదు, సరిపోతుంది. అయినా వీళ్ళకి పెట్టు మామూలు కటింగ్ కొంచెమన్నా విధానం తెలియాలి కదా అనేసి పెడుతున్నాను. మామూలుగా లేకపోతే 1 ఇంచ్ పెట్టేసి కొట్టేయడం కదా, అలాగంతా అట్నే కదా ఉంది. దీనికి సేమ్ అండి 30 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఫైనల్, అంతకు మించి తక్కువ ఉండకూడదు. మీకు అంతగా మీకు బ్యాలెన్స్ రాలేదనుకోండి, ఈ పైనుంచి ఈ మార్క్ తర్వాత ఇంచుకు ఒక పాయింట్ తక్కువ మార్కింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే బ్యాక్ తక్కువ ఉండాలా అనేసి. ఇప్పుడు ఈ మార్క్ ఉంటుంది కదా, ఈ మార్కు రెండు లెవెల్గా ఉండాలి. ఇదండి, దీనికి ఎందుకు సమానం వేసుకోవాలి? ఇది వేసుకుంటే ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ ఏమి ఉండదు కదండి. దానికోసం ఫ్రంట్ మనకు చెస్ట్ కడుపు ఇవన్నీ ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్లో కడుపు ఏముంటుంది, ఉండదు కదా, కొంచెం బరెంట్ ఉంటుంది అంతే. దానికి రొట్ట ఉంటుంది కాబట్టి ఇది ఇంచున్నర తగ్గుతుంది. అందుకోసమే ఈ ఇంచున్నర 2 ఇంచుల వరకు తగ్గుతుంది బ్యాక్. ఇదో ఈ మార్కు ఎవరికైనా 30 ఇంచు తగ్గుతుంది చూడండి.
ఇప్పుడు ఈ ఉంది కదా, ఈ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మూడు ఇంచులు పెట్టాలండి. ఈ క్లాస్లోంచి 3 ఇంచులు, ఈ క్లాస్లోంచి 3 ఇంచులు. ఇది ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆలాది 5వ భాగం 2.30 పెట్టాను కదా, అవునండి. ఈ ఆలాది సేమ్ ఎట్లుందో ఇది 2.30 పెడితేనా ఇంకా 2 పుల్లీలు తగ్గించాలి. ఇది 2.5 ఉంటే సరిపోతుంది. బ్యాక్ ఇది 2.30 పెట్టామనుకో ఫ్రంట్, ఇది వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 2 పాయింట్ తగ్గించాలి. సేమ్ వచ్చేసి ఇంచున్నర, ఇంచు పావు అంతే, అంతకాడికి ఎక్కువ కట్ కావద్దు. ఇంచున్నర పెట్టుకోండి. ఇది ఎందుకంటే బ్యాక్ మెడ ఉంటుంది కదా, ఈ మెడ కట్ అయ్యేదాన్ని అలా వస్తుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ ఇక్కడ పెట్టాం కదా, మనం ఎంత పెట్టాం, మొత్తం వచ్చి 10 ఒక పాయింట్ పెట్టాం ఖర్చుతో సహా. ఇప్పుడు 10 ఒక పాయింట్ ఇక్కడి నుంచి పెట్టాలి. ఇక్కడ కుట్టు పడుతుంది, 10 ఒక పాయింట్. ఇది ఎక్కువ లోపలికి రాకూడదండి, అట్లని మామూలు బయటికి పోకూడదు. లైట్గా ఒక 5 అట్లా కొంచెం క్లాస్ అయితే ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి ఇంకొకటి, మనిషికి ఇక్కడ కండ ఉంటుంది, ఇక్కడ కండ ఉండదు. ఈ సైడ్ వచ్చింది కండ వస్తుంది, ఈ చేతులది ఇది సైడ్ కండ, ఆ కండ కోసమే ఇది బయటికి, మళ్ళీ ఇక్కడంతా ఉండదు. దానికోసం ఐడియా వచ్చిందండి మీకు. ఇట్లా లోపలికి కొట్టినామనుకో టైట్ తగ్గుతుంది, ఇట్లా బయటకు కొట్టినామనుకో లూజ్ వస్తుంది. అందుకోసం ఊరికే ఒక బ్యాలెన్స్గా ఒక 5 కనపడేట్టుగా, ఇక్కడ నుంచి కన్నా ఇక్కడ ఒక 5 వచ్చేట్టుగా సరిపోతుంది. లేపేస్తున్నాను, ఇంకేం డౌట్ లేవు కదా. మీరు 3:30కే వస్తారు కదా అనుకోండి, నేను లేట్ అయిపోతుంది. ఈ స్కోప్ తీసేసి ఖచ్చితంగా దీంట్లో కలిసిపోవాలండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఉంది కదా, మనం ఖర్చు అంత పడతాం, దీని మీద కూడా పడతాం, దీనంతనే ఇది పడతాం. ఇది సెంటర్, ఈ షోల్డర్ సెంటర్. నీకు ఇది ఎందుకు చెప్పినా అంటే కొంచెం ఒక నిమిషం ఇది అయిపోతుందని చెప్తాను. ఏ బ్యాక్ అన్నా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ కట్ చేసినామా, ఇది వచ్చి ఒక 3/4 ఇంచు లేపేసేయాలి. క్రాస్ కాదండి, ఇక్కడికి వచ్చాక లెవెల్ రావాలి.
ఇది ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ ఎంత పెట్టామనుకో మనకు ఫ్రంట్లో పొట్ట ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇట్లా ఇట్లా కొంచెం ఇది వస్తుంది. అవునండి. బ్యాక్ ఏమి ఉండదు కదా, ఉండదు, ఇది జరుగుతుంది. కిందికి జారిపోతుంది. ఇది కిందికి ఇలా పోకుండా ఉండేదానికి ఈ ముక్కాల నుంచి లేస్ చేసినామంటే ఈ ముక్కాల నుంచి ఈ ఫ్రంట్కి లెవెల్ వస్తుంది బ్యాక్. అందుకోసం షర్ట్కైనా ప్యాంట్ ఇది షర్ట్కైనా లాల్చికైనా దేనికైనా దీనికి దానికి తగ్గించాలి. ఇది ఎందుకు నీకు చెట్కా వేసినా అంటే మామూలుగా చెప్పలేవు. ఇది హ్యాండ్ కోసం మనం సంఖ చేయి కట్ చేస్తాం కదా, ఇప్పుడు నీకు మామూలుగా అయితే ఈ లెక్కచరంగా కట్ చేస్తారు. ఇది పెడతారు సంఖ, ఇది వెడల్పు ఇట్లా పెద్ద సైజు దానికి ఏం చేస్తారంటే ఇది కొలుచుకోవాలి మనం. ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12 వస్తే 1 ఇంచు లెస్ చేసేస్తే 11 పెట్టి కట్ చేసినామనుకో మనకు చేతులు సంఖ్యలు ఎక్కువ రావడం తక్కువ రావడం కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది ఒక్క నిమిషం. ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ వేసారు కదండి, ఇక్కడ కుట్టేస్తాం. ఇది మరి ఇక్కడ ఈ 1/2 ఇంచ్ ఇది పోతుంది కదండి. అంతా నీకు కరెక్ట్గా నేను చెప్పింది పట్టింపు పోవడమే. ఇప్పుడు మనం కట్ చేసినామంటే ఈ 3 ఇంచులు పెట్టేసి ఇది ఇంత పట్టేదానికి ఇది ఇంత పట్టేదానికి జాయింట్ చేయాలి కదా ఖచ్చితంగా. ఈ ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేస్తేనే కదా. 1/2 ఇంచ్ వేసారు కదండి, దీనికి వేసారు ఓకే, ఇక్కడికి కుట్టేస్తాం. కానీ ఇది కూడా ఇక్కడ అక్కడికే పోతుంది. ఇప్పుడు నువ్వు ఇది పట్టినావంటేనా ఇది ఎలా అంతే పట్టవుతావు. ఈ రెండు కలిపి సేమ్ కలిపే పట్టుకుంటావు నువ్వు. ఇప్పుడు నేను చెప్తాను, ఇది ఉంది కదా, ఇది విషయం ఇలా పట్టుకుంటావు. అర్థమైందా? ఆ పక్కది వచ్చి అది పట్టుకుంటావు. 2 ఫ్రంట్లకి ఇది 2 పల్లాలు కలిపి ఒకటే వస్తుంది. ఒక ఫ్రంట్కి ఇది, ఒక ఫ్రంట్కి అది. అది 2 పక్కల ఇట్లా ఇట్లా ఓపెన్ అయిపోతుంది. నీకు అది డౌట్ లేకుండా చెప్తా ఉంది. నీకేం డౌట్ ఉన్నాడో ఇప్పుడు అడిగేసి. ఇది ఉంది కదా, ఎప్పుడు కూడా నీకు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉల్టా అని మార్కింగ్ చేసుకోండి. ఇది ఉల్టా, ఇది ఉంది. నీకు 6:30 అయింది ఏంట్రా? 6:30కు నీకు రమ్మైంది ఏం నాటకదండి. నీకు 6:30కు రారా అంటే 10 నిమిషాలకి వచ్చి అయ్యింది అంటావేంటి? ఇక్కడ ఖాళీగా ఉన్నానా నేను? మరి నువ్వే నీ కళ్ళు ఏమైనాయి? అక్కడ 8 ఉన్నాయి, అవి వేసి నీ వేయాలి. వెళ్ళు. సరే మళ్ళా రా. 8 గంటల మధ్య 6:30కా? 6:30కు రావాలి బాబు. నా బుర్ర నువ్వు ఇప్పుడు ఇది ఇలా తగ్గించాలి. ఇది ఉల్టా, అందుకే నేను మార్కింగ్ చేసింది. ఇది ఇలా తగ్గించుకోవాలి. అంటే ఫ్రంట్ నువ్వు ఇది కట్ చేసుకొని ఇది చేసుకున్నావు అనుకో, ఇదంతా ఉండదు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం ఎగస్ట్రా ఉండేదాని వల్ల నీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇది కట్ అయిపోయింది అనుకో సేమ్ ఈక్వల్ వచ్చేస్తుంది. పాదం నమస్తే సార్, చెప్పండి. పక్క చేతులు లూజ్ ఉన్నాయా? పక్క అది సరే చూస్తా ఉండు. చూసి నేను సెట్ చేస్తాను. ప్యాంట్ సరిపోయిందా? ఓకే. అర్థమైంది కదండి? ఏమైనా డౌట్ ఉన్నది? ఇది చూడండి ఇలా వచ్చేసింది. మామూలుగా వచ్చి ఇక్కడ షోల్డర్ వస్తుందండి, దానికి షోల్డర్ లేదు. షర్ట్ మాదిరిగా అంటే ఏ ప్రాణం దేనికైనా షోల్డర్ వేస్తారు. దానికి వేయలేదు, రెడీమేడ్ కదా వేయలేదు, మామూలుగా ఇక్కడ వేస్తారు. షోల్డర్ ఒకవేళ వేయాలనుకోండి, ఆ ఇంచులు పెట్టుకోండి. పైనుంచి ముక్క కట్ చేసుకోవచ్చు. పైన ముక్క పెట్టుకొని ఇట్లా కట్ చేసుకొని సేమ్ పైన పెట్టేసి ఒక పాదం పెట్టేసుకోవాలి. మీకు అట్లా షోల్డర్ వేసుకోవాలన్నా ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. వేరే క్లాస్ కింద పెట్టేసి సేమ్ కట్ చేసుకొని పైన నుంచి అటాచ్ చేసుకోవాలి. అప్పుడు అది వచ్చేస్తుంది.
అంతే ఎక్స్ట్రాగా ఏం కట్ చేయనక్కర్లేదు. ఎగస్ట్రా ఏం కట్ చేయడం అవసరం లేదు. వేస్టేజ్ కాబట్టి ఎగస్ట్రా ఒక పారి కట్ చేసుకున్నాను, మళ్ళీ అటాచ్ చేస్తాను, మళ్ళీ దాని మీద లేపేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయండి. చేయి పొడి ఎంతండి? 8.5. ఇదండి 8.5. ఇది కూడా సేమ్ ఇంచు ఇంకోండి ఖర్చు. ఇక్కడ నుంచి 4 ఇంచులండి సంక డౌన్ అది. పదకొండు ఇంచు అండి. నేను చెప్తా కదా, ఈ సంకదికి వచ్చేసి నీకు 12 ఇంచులు వచ్చిందండి. ఒక ఇంచు లెస్ చేస్తేనా 11 ఇంచులు పెడితే సరిపోతుందండి. కరెక్ట్గా ఉంది 11 ఇంచులు. ఇది చెయ్యి లూజ్ ఎంత ఉందండి? 15. 15. 15. ఇదండి 15. ఒక హాఫ్ ఇంచు కుట్లు లేదు. ఇప్పుడు ఇది ఉంది కదండి, అది అక్కడ ఎంత 2 ఇంచెస్ అండి. 4 ఇంచులండి. ఈ పాయింట్ సరిపోయింది 1.5. ఇది ఖర్చులు కనండి, షేపులకు దానికి 1 ఇంచు తీసేసినాం. రెడీ వచ్చేసి మనకి 8.5. 8.5. ఇది ఎంత ఖర్చుల కింద. ఇప్పుడు సంక కటింగ్ వచ్చేసి 11 ఇంచులు. ఇది వచ్చి షేప్ వచ్చి ఇలాగ తీసుకోవాలి. అంటే ఆ షేప్ 1.5 ఇంచ్కి తీసుకోవాలంటారండి. ఇప్పుడు ఎక్స్ట్రా గీత పెట్టారు కదా. ఇది మీకు ఐడియా ఉండేదానికోసమని పెట్టాను. ఒకటేసారి స్కోప్గా తీస్తారు కదా, అందుకోసం వచ్చేసి తీస్తాను. ఇది సంఘ షేప్ అనుకోండి. ఇప్పుడు మనం తీసాం కదా, ఒక పార్ట్ ఇట్లా, ఇది షేప్ కరెక్ట్ రావాలండి. ఫ్రంట్ ఇది
చేయి ఎక్కించాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఫ్రంట్ అండి, నీకు డౌట్ లేకుండా. ఇది బ్యాక్. షోల్డర్ ఏమన్నా కట్ చేయాలండి? షోల్డర్ షోల్డర్ ఇప్పుడు దానికి షోల్డర్ ఇవ్వలేదు కదా. షోల్డర్ ఇవ్వలేదు అంటే దేనికన్నా కట్ చేసుకోవాలని కూడా ఒకటి చూస్తేనే కదా నీకు తెలుస్తుంది. రేపు వద్దు ఇప్పుడు షోల్డర్ అవసరం ఇక్కడ నుంచి ఇలా ముందు అతికేసుకోవాలండి. నేను చూపెడతాను అది కూడా. ఇప్పుడు వాళ్ళు ఉరక కుట్టేస్తాడు, అట్లా ఉరక 1 ఇంచ్ పెట్టేశాడు స్ట్రైట్గా. నీ ఇష్టం అది. అంటే నువ్వు రేపు వద్దున మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయింది అనుకో ఇలా కట్ చేసుకునే దానికని అంతే అవకాశం ఉంటుందని చెప్పి బేలని ఏం లేదు, నీ ఇష్టం ఉంటే ఇష్టం. వేసుకో, లేకుంటే ఏం లేదు. ఖర్చు తండ్రి ఉంది రండి. అది కూడా వేస్టేజ్ నువ్వు వేయవు కదా, షాంపుల్ కోసం పెట్టు. అంతే అండి అంతే. లాంగ్ స్లీవ్స్ అయినా ఇంక సేమ్ అంతే అలాగే అది తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చూస్తావు కదా నువ్వు, ఇంకా అదే లెక్కచరంగా నువ్వు తీసుకుంటావు. ఇలా కట్ చేసుకోవాలి షోల్డర్ అని, వేరేది ఏం లేదు. లాంగ్ స్లీవ్స్ అయినా అంతే చంకడం తీసుకోవాలండి, అంతే. కొంచెం తక్కువ తీసుకోవాలి. లేదు 10 ఇంచులు అంతే, 10.5 ఫైనల్. హైయెస్ట్ చంకడౌన్ హ్యాండ్కి 4 తీసుకున్నారు కదండి. అంతే అండి. ఈ సంకటం నుంచి 4 ఇంచులే అంటే 1 ఇంచు తీస్తాను, 1 ఇంచు మార్కింగ్ వేసి మళ్ళీ 3 ఇంచులు పెడతాను, అప్పుడు 4 ఇంచులు అవుతుంది. ఈ షేప్కి వచ్చేస్తుంది కదా 1/2 ఇంచు పెట్టేస్తుంది, అప్పుడు మన ఖర్చుకు వచ్చేది 1/2 ఇంచు మిగులుతుంది. అప్పుడు కుట్రలేక 1/2 ఇంచు అట్లా. ఇదండి షోల్డర్ కట్ చేసేది. దేనికైనా చూడండి ఇలా కట్ చేసుకోండి కరెక్ట్గా. ఫస్ట్ స్ట్రైట్ ఉండాలి, ఇది ఉంది కదా స్ట్రైట్ ఉండాలి. ఇట్లా పెట్టుకో, ఇది వేస్టేజ్ అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే లోపలికి మనం కుట్టేసేసుకున్నాక షోల్డర్ అతుక్కోవాలి. అతుక్కోవాలి. ఫస్ట్ ఇది లోపల ఈ కుట్టేసి మళ్ళీ పైకి తిప్పి పైన కుట్టేసి తర్వాత ఈ షోల్డర్ అటాచ్ చేయాలి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకు ఇది ఇది కుట్రలే పోతుంది కదండి. కుట్రలే పోయిన తర్వాత ఇది వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మళ్ళీ అయినా కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఇబ్బంది ఏం లేదు.